బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం 14వ వారం నామినేషన్స్ లో అవినాష్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ కూడా నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో నుంచి రోహిణి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లో తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసిందనే చెప్పాలి. ఇక రోహిణి ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కన్నా అందరికంటే ఆమెకు తక్కువ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా ఆమె గౌతమ్ తో అలాగే అవినాష్ తో తప్ప ఇంటి సభ్యుల్లో ఎవరితోనూ కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండేది కాదు. రోహిణి ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఉండేది. కానీ అదృష్టసారం ఆమె ఎప్పుడు కూడా నామినేషన్ లో లేదు. ఇక ఈ వారం నామినేషన్ లోకి వచ్చింది. ఈ వారమే జనాలు ఆమెను ఎప్పుడు బయటకు తీసుకొద్దామని రెడీగా చూశారు కాబట్టి రోహిణిని ఎట్టకేలకు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ 5 లో ఉంచకుండా ఎలిమినేషన్ చేసి బయటకు తీసుకొచ్చేశారనే చెప్పాలి. అంతేకాకుండా రోహిణి ఎప్పుడు గౌతమ్కి ఫేవర్గా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గౌతమ్ తప్పు మాట్లాడినా సరే తప్పు అని చెప్పేది కాదు. మొత్తానికి ఇంకేముంది, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కన్నా రోహిణి హౌస్లో ఉండడం బెస్ట్ కాదని, అలాగే మిగిలిన సభ్యులందరిలో ఆమె వీక్ అని అనుకున్నారో ఏమో. మొత్తానికి రోహిణిని ఈరోజు ఎలిమినేషన్ చేసి బయటికి తీసుకొచ్చారు. మరి రోహిణి ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.